నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేతల చేతల వెనుక మర్మం అర్థం చేసుకోవటం చాలా కష్టం. వివిధ శాఖల ఉద్యోగుల విషయంలో సీఎంఓ నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల వరకు అందరూ విభజించి పాలించు విధానాలనే అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తమ విషయంలోనూ ఇదే జరిగిందని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు గగ్గోలు పెడుతున్నారు. అయిన వారికి కంచాలు, కాని వారికి విస్తరాకులన్న చందాన ఏపీఓలకు మాత్రమే పాలకుల అనుగ్రహం లభించిందని, తమ డిమాండ్ల గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోరుబాట పడుతున్నామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కటం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎఫ్టీఈలు వాపోతున్నారు. రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 6,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వీరంతా జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా ఎంపికైన వారే. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన లెక్కలన్నింటినీ కంప్యూటర్ ఆపరేటర్లే ఏ రోజుకా రోజు అప్లోడ్ చేయాలి. దీనికోసం వీరు రాత్రింబవళ్లు పనిచేయాల్సి వస్తోంది. లెక్కల నమోదులో ఏమైనా తప్పులు దొర్లితే పెనాల్టీ విధించి వీరి నుంచే రికవరీ చేస్తున్నారు. అయితే ఇంత కష్టపడుతున్నప్పటికీ వీరికి ఉద్యోగ భద్రత లేదు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే వీరిని తొలగించే అవకాశం ఉంది. కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు హెచ్ఆర్ పాలసీ వర్తింపజేసినప్పటికీ గ్రేడ్ ఫిక్సేషన్ విషయంలో అన్యాయం జరిగింది. వీరికి అటెండర్, డ్రైవర్ క్యాడర్ ఇవ్వటం వీరి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపు స్పష్టమవుతోంది. వీరికి నిర్ణయించిన బేసిక్ వేతనం చాలా తక్కువ. అలవెన్సులు ఇస్తూ వీరిని మభ్య పెడుతున్నారు. మరోవైపు వీటిలోనూ కోతలు పెడుతున్నారు. గతంలో పర్ఫార్మెన్స్ అలవెన్స్ కింద నెలకు 1,700 రూపాయలు ఇచ్చేవారు. 3 ఏళ్ల క్రితం ఈ అలవెన్స్ ను రద్దు చేశారు. ఉపాధి హామీ పథకం అమలులో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ అంటే ఎఫ్టీఈలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వేతనదారులకు పని కల్పించటం, మస్తర్లు నమోదు చేయటం వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 10,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 4,000 మంది ఎఫ్టీఈలు పనిచేస్తున్నారు. తమకు ఇస్తున్న వేతనం చాలా తక్కువని వీరంతా వాపోతున్నారు. తమకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఏపీఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మండలాల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారిపై వీరి పెత్తనమే సాగుతోంది. చాలా మండలాల్లో ఎంపీడీఓలను సైతం కాదని వీరు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఆర్ పాలసీలో వీరికి ఈఓపీఆర్టీ హోదా ఇవ్వటం వెనుక ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పెద్దాయన కరుణే కారణమని చెబుతున్నారు. కరుణ కోసం ఏపీఓలో పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీఓలతో పాటు తమకు కూడా న్యాయం జరుగుతుందని ఎదురు చూసిన కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు నిరాశే మిగిలింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రేడ్ ఫిక్సేషన్ చేయాలని కోరుతూ 4.5 ఏళ్లుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమంలోనూ, జిల్లా కేంద్రాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మె చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. గతంలో పీఆర్సీ వచ్చినప్పుడల్లా ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు కూడా వేతనాలు పెరిగేవి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వేతనాల పెంపు నిలిచిపోయిందని కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు వాపోతున్నారు. ఒక్క ఏపీఓలకు మాత్రమే గ్రేడ్ను, వేతనాన్ని ఖరారు చేసి డిజిటల్ సైన్ హోదాను కూడా ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల వారికి దాదాపు 5,000 రూపాయల వేతనం అదనంగా అందుతోంది. మరోవైపు అంగన్వాడీలు రోడ్డెక్కి రచ్చ చేసిన తర్వాత మిగతా శాఖల ఉద్యోగులపై ప్రభుత్వ పెద్దలు నిఘా పెట్టారు. ఎవరూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా అణచివేత చర్యలు తీసుకుంటున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలోని ఏపీఓలకు మాత్రమే ప్రయోజనం కల్పించి మిగతా 6,000 మందిని పట్టించుకోకపోవటం వెనుక ఆంతర్యం అర్థం కావడం లేదని కంప్యూటర్ ఆపరేటర్స్ అకౌంట్ అసిస్టెంట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీఎన్ఆర్ఈ సిబ్బంది ఇందులో మేము 2006 నుంచి దీంట్లో పనిచేస్తున్నాము. అయితే మాకు స్టార్టింగ్ నుంచి కూడా టీఎస్కి, సిఓస్కి గ్రేడ్ ఫిక్సేషన్లో
మాకు అన్యాయం జరిగింది. ఆ గ్రేడ్ ఫిక్సేషన్ కోసం అప్పటి నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాము. ప్రభుత్వం వచ్చేసి గుర్తిస్తూ కూడా మీకు అన్యాయం జరిగింది, మీరు దీంట్లో నష్టపోయారు, మీకు చేయడంలో న్యాయం ఉంది అని చెప్పేసి కూడా ఒక వర్గం చెప్తూనే ఉంది. అన్యాయం జరిగింది అంటూనే మనకి చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చేసి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 4.5 సంవత్సరం నుంచి ఈ విషయం మీద మేము ప్రయత్నిస్తున్నాము. అనేక స్పందన కార్యక్రమాలలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా అక్కడ పోయి కలుస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పాజిటివ్ స్పందన అయితే వచ్చింది. సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మీకు చేయడం సమంజసమే అని చెప్పడం కూడా జరిగింది. అయితే మన ఉన్నత అధికారులు చేసి దీన్ని గుర్తించి కొంతమంది దీని ఫైల్ రెడీ చేసి మూవ్ చేశారు. గత 6 నెలల నుంచి గ్రేడిఫికేషన్ అవుతుంది కాలయాపన చేస్తూనే ఉన్నారు. కొన్ని సెక్షన్లలో ఈ ఫైలు ఆగుంది. దానివల్ల మేము ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇదేమన్నా ఆగిపోద్ది అనే భయంతో మేము వచ్చేసి అందరం కూడా ఏకమయ్యి ప్రతి జిల్లాల్లో కూడా ఈరోజు వచ్చేసి మా కలెక్టర్ ఆఫీసుల్లో కానీ సంబంధిత పీడీ ఆఫీసుల్లో రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఒక వారం రోజులు వీళ్ళకి చెప్తున్నాం. వారం రోజుల వరకు వెయిట్ చేస్తాము. తర్వాత వచ్చేసి మేము సిఆర్డీ వద్దకి సిబ్బంది అందరం కూడా మా బాధల్ని చెప్పుకుంటూ ఆడికి ప్రయాణించేదానికి సిద్ధంగా ఉండము. దానివల్ల మా యొక్క ఇబ్బందుల్ని గమనించి ఇప్పుడు ప్రజెంటు నిత్యావసర వస్తువులు పెరుగున్న విధానం దృష్టిలో పెట్టుకొని మాకు గ్రేడ్ ఫిక్సేషను అన్ని అధికారులు కల్పించినటువంటి పిఆర్సీని మాకు వర్తింప చేయాలి. అదేవిధంగా వచ్చేసి లాంగ్ పీరియడ్ నుంచి అవుట్సోర్సింగ్ సిస్టంలో దీంట్లో పనిచేస్తున్నారు. మన ఎస్ఆర్డీఎస్ రూల్స్ ప్రకారము 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అందరికీ ఎఫ్టీ కల్పించాలి. ఆ విధానము జీవోని పక్కన పెట్టేసి వీళ్ళందరూ కూడా కాలయాపన చేస్తూ అటు ఎఫ్టీ కల్పించకుండా ఇటు మిగతా వాళ్ళకి గ్రేడ్ ఫిక్సేషన్ కల్పించకుండా మాలో పనిచేస్తున్న కొన్ని వింగులకి గ్రేడ్ ఫిక్సేషన్ కల్పిస్తే మాకు కల్పించకుండా సిస్టమ్ లెవెల్లో వచ్చేసి ఒక ఆఫీస్ లెవెల్లో కానీ ఫీల్డ్ లెవెల్లో కానీ ఎక్కువగా పనిచేసేది వర్క్ పరంగా ఈ సిస్టంలో ఎక్కువ నాణ్యతను తీసుకొని వచ్చేది కంప్యూటర్ ఆపరేటర్స్ టెక్నికల్ అసిస్టెంట్లు. ఈ విధంగా గుర్తింపు ఉన్నా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదని మేము పోరాటానికి దిగాము. మాకు ఉన్నతాధికారులు ఈ ఇబ్బందిని గుర్తించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. దీనిలో వచ్చేసి ఉపాధి హామీలో పనిచేస్తున్న ఏపీఓస్ కావచ్చు, ఈసీలు కానీ, టీఏలు కానీ, సిఓలు ఇట్లా మెయిన్ వింగ్ వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళలో వచ్చేసి మానిటరింగ్ సిస్టంలో ఏపీఓలు పనిచేస్తుంటే ఈ ఏపీఓలకు వచ్చేసి దీంట్లో గ్రేడ్ ఫిక్సేషన్ అమలు చేయడము, మిగతా వాళ్ళకు వచ్చేసి మొండి చేయి చూపించడం, ఈ అధికారులు వచ్చేసి ఉన్నతాధికారులు వచ్చేసి ఈ విధంగా చేయడంలో అంతరాధ్యం ఏందో మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు ఈ గ్రేడ్ ఫిక్సేషన్లో వచ్చేసి ఒక వింగ్కి తయారు చేసిన తర్వాత ఒక వింగ్కి ఇచ్చిన తర్వాత మేము అనేక లాంగ్ పీరియడ్ నుంచి మేము అడుగుతున్నాం. మాకేమో మొండి చేయి చూపించేసినారు, మిగతా వాళ్ళకు వచ్చేసి చేసి పెట్టారు. అది మాకు దాంట్లో అంతరాత్మ ఏందో మాకు అర్థం కాలేదు. ఎస్ఆర్టీసీ కమిటీలో అన్ని వింగులకి గ్రేడు లాస్ అయిందని గుర్తించారు. కానీ ఆ కమిటీలో వచ్చేసి వీళ్ళు వాళ్ళ సౌలభ్యంతో కొంత ఉన్నతాధికారులను పట్టుకొని వీళ్ళు గ్రేడ్ ఫిక్సేషన్ చేయించుకున్నారు. మమ్మల్ని వచ్చేసి పక్కన పెట్టారు. అప్పుడు మేము ఆ జీవోని గుర్తించి ఈ జీవోలో అందరం ఒకే క్యాడర్లో ఒకే వింగ్లో పనిచేసే వాళ్ళము మేము పనిచేస్తుంటే ఒకరికిచ్చి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదనే ఉద్దేశంతో మేము అధికారుల దృష్టికి తీసుకోవడం అనేక సార్లు తిరగడం జరిగింది. చేస్తాం, మీకు అన్యాయం జరిగింది, చేస్తామని అంటానే ఉన్నారా కానీ మాకైతే చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరు తమను ఆవేదనకు గురి చేస్తోందని టెక్నికల్ అసిస్టెంట్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మురళి అన్నారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్న రాష్ట్రంలోని అభివృద్ధి పనులన్నీ తామే చేయిస్తున్నామని, పేదలకు అన్నం లభించేలా చేస్తున్న తమ ఆకలి తీరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మేము శక్తి వంచన లేకుండా ముందుకు తీసుకుపోతూ వలసల నివారణ చేస్తూ ప్రతి పేదవాడిని రైతులుగా తీర్చిదిద్దుతూ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న మాకు మటుకు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు అయిపోయినాయి. చాలీని జీతాలతో ఈరోజు పెరుగుతున్న ధరలతో మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ప్రభుత్వం వారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ రోజు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చి సామూహికంగా స్పందించారు. మాకు న్యాయం చేస్తారని ఆయన ఆ రోజు మాట ఇచ్చడం జరిగింది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వము
మా కోసం ఆలోచించండి. మేము గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే పథకంలో పనిచేస్తున్నాం, కానీ మాకు ఈరోజు అన్నం దొరకట్లేదు. మేము సాలిన జీతాలతో సతమతమవుతూ నరకయాతన పడుతున్నాము. మాకు న్యాయం చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటూ రాష్ట్ర జేఏసీ తరపున మేమందరం అన్ని జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ కలెక్టర్లకి అలాగే మా ప్రాజెక్ట్ డైరెక్టర్లకి మేము వినతి పత్రాలు సమర్పించి సమ్మె నోటీసుకి మేము సాగిపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం మా యొక్క విన్నపాలను ఆలకించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తమ కృషి వల్లే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు పొందిందని టెక్నికల్ అసిస్టెంట్స్ జిల్లా అధ్యక్షులు మహేంద్రరెడ్డి చెప్పారు. కానీ తమ సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలోనూ పనిచేసింది తామేమన్నారు. గ్రేడ్ ఫిక్సేషన్ చేసి పీఆర్సీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మేము ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ ద్వారా క్వాలిఫికేషన్ అయ్యి మేము నియమించడం జరిగింది. కానీ మాకు అప్పటి నుంచి మేము చాలా కష్టపడి పనిచేస్తూ మన వలసలను నివారించి గ్రామీణ అభివృద్ధిలో డెవలప్మెంట్లో మంచి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాము. మేము ఈ ఉపాధి హామీ మన రాష్ట్రంలో మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మన దేశంలోనే ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉంచి డెవలప్మెంట్ చేసి ఎన్నో అవార్డులు మేము చేసిన కష్టానికి మన ప్రభుత్వ అధికారులు ఎన్నో అవార్డులు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ అని చెప్పుకుంటున్నారో దీంట్లో ఖచ్చితంగా మా పాత్ర అనేది ఉందనేది మేము తెలియజేస్తున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్, అట్లాగే సీసీ రోడ్స్, డ్రైనేజెస్, వీటన్నిటిలో కూడా మెటీరియల్ కాంపోనెంటు మేము కష్టపడి కూలీల చేత పనిచేయించి అక్కడ డెవలప్ చేసి కూలీలకు ఉపాధి కల్పిస్తేనే దీంట్లో వచ్చే మెటీరియల్ పర్సెంట్తో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రభుత్వం చేసి ఈరోజు ఘనంగా మేము గ్రామాల్లో మేము ఈ డెవలప్మెంట్ చేశామని చెప్పుకుంటున్నాము. దీంట్లో మా పాత్ర ఉందనేది మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది. మాకు ఈ 5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా జీతం పెంచకుండా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ల ప్రకారం ఖచ్చితంగా మేము పనిచేస్తున్నాం. కూలీల చేత పని చేయించి వాళ్ళకి ఉపాధి కల్పించి ఎన్నో పొలాలని హార్టికల్చర్ కానీ ఇటువంటివన్నీ కూడా పంట కాలువలు పొడిగి తీయటం, చెరువులు పొడిగి తీయటం, కుంటలు పొడిగి తీయటం, గ్రామీణ పొలాలకు వెళ్ళే రహదారులు నిర్మించడం, ఇటువంటి అన్నీ కూడా మేము కష్టాలు పడి ప్రభుత్వం ఇచ్చే టార్గెట్లు కరోనా కాలంలో కూడా అందరూ బయటకు రాకపోయినా కానీ మేము ఉపాధి హామీ సిబ్బందికి ఎప్పుడూ సెలవులు లేవు. కంటిన్యూగా మేము ఎండాకాలము కరోనా అయినా సరే కూలీలకు ఉపాధి కల్పించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం. దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచాం. కానీ మాకు మాత్రం ఉపాధి లేకుండా పోతుంది. దీన్ని గమనించి మాకు ఈ 2010 పీఆర్సీ ప్రకారం మా స్టాఫ్ అందరూ కూడా గ్రేడ్ ఫిక్సేషన్ చేసి దీనికి మాకు గ్రేడ్ ఫిక్సేషన్ చేసి మాకు ఈ 2011 పీఆర్సీ ప్రకారం పీఆర్సీ కూడా ఇప్పుడు అన్ని ఉద్యోగస్తులకి ఇంప్లిమెంటేషన్ చేశారండి. మాకు మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అది కూడా చేసి మాకు న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ముందు గ్రేడ్ ఫిక్సేషన్ కావాలండి. గ్రేడ్ ఫిక్సేషన్ చేస్తేనే మాకు పీఆర్సీ. మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే 2007 నుంచి పనిచేస్తుంటే 4000 జీతం నుంచి పనిచేసామంటే మేము అన్ని అర్హతలు ఉన్నా కూడా నిన్నగాక మొన్న వచ్చిన సచివాలయం వాళ్ళని రెగ్యులర్ చేశారు. మమ్మల్ని కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ మాకు మన ఒక 1 year 4 years క్రితం మేము సచివాలయం స్టాఫ్ని మాత్రం రెగ్యులర్ చేశారు. మాకు మాత్రం మేము 17 సంవత్సరాల నుంచి కష్టపడి మేము గవర్నమెంట్ చెప్పిన ప్రతి పని నెరవేరుస్తున్నా కానీ మాకు మాత్రం కనీసం జీతం కూడా పెంచేదానికి మేము అడుక్కోవాల్సిన పరిస్థితి అయిపోయింది.